అవర్స్ డిలే వచ్చినా 1 అవర్ డిలే వచ్చినా కానీ 5 అవర్స్ డిలే వచ్చిన ఫస్ట్ ట్రైన్ అయితే ఇది. ఇక్కడ గీనవాడు మొత్తం చూడండి. డెస్టినేషన్కి అయితే దాదాపు ఎగ్జాక్ట్ 1157 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. సో మనమైతే ప్రజెంట్ B3 AC కోచ్లు అయితే ఉన్నాము. మన సీట్ నెంబర్ వచ్చేసి అయితే ఏం లేవు, మనం జస్ట్ జనరల్ టికెట్ తీసుకొని అయితే మనము ట్రావెల్ చేస్తాం. చాలా గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ మనం అయితే ఎగ్జాక్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్లో వెళ్తున్నాం. దాదాపు 3.5 గంటలు వెయిటింగ్ ఒక్క ట్రైన్ కోసం, అది కూడా మహబూబ్ నగర్ రాజ్కోటి స్పెషల్ ట్రైన్. ఎందుకంటే ఆ ట్రైను ద్వారకా పోయే రూటు, మళ్ళీ రాజ్కోటి దిగి ద్వారకా వెళ్ళాల్సిన ట్రైన్. డెస్టినేషన్ వచ్చేసి కాచిగూడ టు ద్వారకా. సో ఈ ట్రైను 3.5 అవర్స్ డిలే అయిపోయింది. మిడ్ నైట్ కావచ్చు, మిడ్ నైట్ 11:50కి ఉండాల్సిన ట్రైను ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉంటుందో ఉండదో తెలియదు. ఇక 3:30కి ఉంటుందో, ఇంకా 3:40 అవుతుందో, 4 o'clock అవుతుందో, 4:30 కూడా అయితే తెలియదు, కన్ఫర్మేషన్ కూడా లేదు. సో అప్పరాగా వెయిట్ చేసి మనం పోవాల్సిందే. అయ్యో చూడు ఒకసారి, నేను చెప్తే తప్పు అనుకుంటున్నాను. అయ్యో 3 hours 34 minutes డిలే ట్రైను. ఏ టైంకి ఉండాల్సింది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కాచిగూడ. ఇది అయ్యో కాచిగూడ 11:50కి ఉండాల్సిన ట్రైను ఇప్పుడు ఏ టైం చూపిస్తుంది? 3:34. అది కూడా ఎగ్జాక్ట్ టైం కూడా కాదు, ఇంకా పెరుగుతుందో తెలియదు, పెరగదు తెలియదు. మనకి వచ్చేసి రాజ్కోటి ఏ టైంకి ఉండాల్సిన ట్రైను 5 o'clock ఉండాల్సిన ట్రైను 6:12 చూపిస్తుంది. ఎగ్జాక్ట్ టైం 6:12 కూడా దింపుతామని కూడా గ్యారంటీ లేదు. అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. కానీ ఇంతమందికి ఇంత ఓపిక వద్దని ఉంటుందంటే మన ఇంకా లగేజ్ చూడరు ఎంత పెద్దగా ఉందో. లగేజ్లు ఫుల్ ఉన్నాయి, లగేజ్లు మాత్రం. అయ్యో ఇప్పుడైతే తిరుపతి ఉన్న అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది చూడరు. ఇయో వచ్చేసింది చూడరు. ఇక వచ్చింది, తొందరనే పోతుంది. ఇక ఇక్కడ ఒకడు గీనవాడు మొత్తం చూడడం రాలేదు. ఏడ పడతాడ అనుకున్నారు, పిచ్చులు వేస్తుంది. స్క్రోలింగ్ బోర్డు కూడా ఇక్కడ ఉన్నది. మన ట్రైన్ ఎగ్జాక్ట్ 3:40 అని చూపిస్తుంది. టైం చూడరి 3:43. అబ్బా ఏం టైమింగ్ మెయింటైనింగ్ అబ్బా. ఏమనైతే ముంగడికి పోయి చూడాలి, ఇంకా నడవాలి దాదాపు. చూడరి అమ్మ ఇంత మంది ఉన్నారు ఒక్క ట్రైన్కి. 5 hours డిలే అయింది. ఇలా లగేజ్లు, ఇలా కథ, ఇలా కార్ఖానా, ఇలా ఓపిక మాత్రం బాగుంది అబ్బా. రాజస్థాన్ అనుకుంటూ గుజరాత్లోకి మాత్రం ఇక టైం చూస్తుర్రా ఎగ్జాక్ట్ 3:45, 3:43. చూడు పబ్లిక్ కూడా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇది మా పరిస్థితి, ఘోరం అవుతుంది మాత్రమే. మేమైతే మా కోచ్ కాడికి అయితే తెచ్చాం, S11 కాడికి. చూడు జనం ఎట్లెట్లా పోతుర్రో వాళ్ళ కోచ్ దగ్గరికి. ఒకటేసారి హాల్టింగ్ ఇచ్చిన తర్వాత ఇక మా ట్రైన్ కూడా ఇప్పుడే నిమ్మలంగా దాని నిద్ర ఊచిపోయి మా నిద్ర చెడగొట్టుకొని వస్తుంది. సౌండ్ చూసిరా ఎట్లా పోయి అనుకోండి. ఆఫ్టర్ 4 hours డిలే, 4 hours డిలే. వీడు ఎట్లా పోతుంది రాస్తాను. అరే మంచి ఊపు మీద ఉంది కదా బండి. జర్రా వెనకాల జర్రా, మంచి ఊపు మీద ఉంది బండి. పాతది IFSC కోచ్ అయితే ఇది. LHB కోచ్ అనుకున్నా కానీ IFSC కోచ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడనే అంతా ఫుల్ అయిపోతాయి కావచ్చు. ఇక మనమైతే ఒక స్లీప్ వేసి మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక మనం లేచినాక బ్లాగ్. సో మనమైతే ఇప్పుడు దర్బాన్ నుంచి వెళ్ళి దాటి ఒక 1 hour అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నాందేడ్, దాని తర్వాత పూర్నర్ జంక్షన్, దాని తర్వాత వయా అట్లా అహ్మదాబాద్కి అయితే పోతుంది. ఇది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం దారి లెక్క ఉన్నది మొత్తం ఏడిగాడికి. చూడరు ఎండ మాత్రం బీవచ్చం కొడతలేదు. ఇప్పుడు మనం నడిచేది సింగిల్ ట్రాక్ వే, డ్యూయల్ ట్రాక్ అయితే కాదు. చూసుకోవచ్చు. అండ్ వచ్చాక 3వసారి ట్రైన్ వచ్చేసి 6 hours డిలే అయిపోయి వస్తుంది. ఈ టైంకి ఉండాల్సిన ప్లేస్ వచ్చేసి పూర్నర్ జంక్షన్ దగ్గరకు ఉండాలి, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నాందేడ్ దగ్గర ఆగింది. ఇంకా మేబీ ఇంకా లేట్ కూడా నడవచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఫుడ్ అంటావా, ఇక్కడ ఫుడ్ ఖాళీ అని పావ్ బజ్జీ, వడాపావ్ ఉంటాయి కదా ఆయిల్ ఫుడ్ సంబంధించిన అవే దొరుకుతున్నాయి. మనకు ఫుడ్ మన మెయిన్ మార్నింగ్ కావాల్సింది ఇడ్లీ, దోశ, వడ, ఇట్లాంటివి మనకైతే బేసిక్.
అవి దొరకకపోతే కనుక వేస్ట్. సూర్య సో చూసుకోవచ్చు. ఇది మన ఇది నాందేడ్ స్టేషన్ దగ్గర ఎంట్రీ అవుతుంది ఇప్పుడే. ఇక్కడ ఆరెంజ్ సిగ్నల్ వేసిండు. ముంగడ చూసుకోవచ్చు. ఇక్కడ మంగడ వర్క్ అయితే నడుస్తుంది. కనిపిస్తుందా? ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది మనకి. ఇంకా నాకు తెలిసే మాటకైతే నాందేడ్కి వచ్చేసరికి ఇంకొక 20 minutes వరకు అయితే ఉన్నది అనిపిస్తుంది. మెయిన్ వచ్చి చూడొచ్చు సింగిల్ ట్రాక్ అయితే నడుస్తుంది ఇక్కడ నుంచి. పొద్దున్న లేవుతాయండి ఇక పోయి పులిహోర తిందాం అంటాడు. పులిహోర ఎక్కదరా అంటే తెచ్చిన అంటాడు. బ్యాగ్లే ఆంధ్రలో అంటారు. ఇంకా ఏంది బ్యాగ్లో 3 చిప్స్ ప్యాకెట్లు, ఒకటి యూనిబిక్ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ 150 రూపాయలు సార్, 250 రూపీస్ అది ఒకటి. మళ్ళీ ఇంకేదో ఫ్రూట్ జ్యూస్ ఉంది అది ఉంది. అదే తీసి పెట్టి ఆంటీ పులిహోర ఇస్తారంటే దాని కూర్చొని తిండి. ప్రజెంట్ మనం అయితే నాందేడ్ దగ్గర ఎత్తున్నాం. చూడండి నెంబర్ ఫస్ట్ ప్లాట్ఫారం. సో ఇక ఎండ మాత్రం బీభత్సం కొడతలేదు. ఇక ఎగ్జాక్ట్ మనం ఫస్ట్ ప్లాట్ఫారం దగ్గర ఎత్తున్నాం. చూడండి నాందేడ్. ఇక్కడ ఇందాకే నాకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ తీసుకుని. సో ఇక మనమైతే ఇంకా డెస్టినేషన్కి అయితే దాదాపు ఎగ్జాక్ట్ 1157 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేసింది 700 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి డిలే ఇంకా 7 hours డిలే అయింది. అంటే ఇంకా 1 hour ఎక్స్ట్రా అయింది డిలే కూడా. ఇక మనకి ఈ డిలే కామన్ అని అంటున్నాం. స్పెషల్ ట్రైన్ కాబట్టి డిలేస్ అనేది కామన్ అని కొంత బాగా మంది అంటారు. ఇక మన ట్రైన్ కూడా ఇప్పుడైతే మూవ్ అవుతుంది. మనం రన్నింగ్లో ఎక్కడికన్నా రైట్ ఇప్పుడే ఎక్సెప్ట్ పెట్టి. సో మన ట్రైన్ 5.5 hours జర్నీ డిలే తర్వాత ఇప్పుడు మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిజామాబాద్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిజామాబాద్ సారీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కామారెడ్డి నిజామాబాద్, దాని తర్వాత బాసరా, ఇక దాని తర్వాత ఇక వేరే మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి. ఇక దాని తర్వాత ఇక మహబూబాబాద్, దాని తర్వాత కొన్ని స్టేట్స్ కొన్ని సిటీస్ ఉన్నాయి. దాని తర్వాత రాజ్కోటి. మనమైతే దాదాపు 3 స్టేట్స్ అయితే కవర్ చేస్తాం. దాదాపు 25% తెలంగాణ, మిగతా 25% గుజరాత్లో, మిగతా 50% మాత్రం మన మహారాష్ట్ర అయితే ట్రావెల్ చేస్తాం. సో ఇక ట్రైన్ అయితే ఆల్రెడీ మూవ్ అయిపోయింది. కొద్దిగా ఏ స్టేషన్ తెలియదు కానీ స్లో మాత్రం బాగా పోతుంది. కానీ లిటరలీ 5.5 hours డిలే అంటే మాటలు కాదు. ఇప్పుడు వాటికి పోయే వరకు ఏ టైం అయితే కూడా తెలియదు. అదొక్కటి భయం అవుతుంది. ఇక ఇదే స్లో మూమెంట్లో పోతా అంటే మాత్రం బాగా కష్టం అవుతుంది. ఇక చూడాలి మరి. ఇక ముంగడ పోతే చూద్దాము. ఇప్పుడైతే నేను బ్లాగ్ ఇప్పుడు ఏం ఫుల్ టైర్డ్ ఉన్నా. ఇక మనం లేచి ఏ టైం వరకు అయితే చూద్దాం. మనం లేచే వరకు అయితే మనం అయితే ఎగ్జాక్ట్ మహారాష్ట్రలో అయితే ఉంటాం. ఇక లేచినాకైతే మనం మాట్లాడదాం. మావాడు థమ్స్అప్ అవరా థమ్స్అప్ వాటర్ బాటిల్ 15 రూపాయలు. వాటర్ బాటిల్ 15 రూపాయలు. దీనికి 25 రూపీస్ తీసుకున్నాడు. ఇక థమ్స్అప్కి 20 రూపీస్ ఏమో ఉన్నది, 25 తీసుకున్నాడు. దానికేమో 15 తీసుకున్నాడు ఎగ్జాక్ట్ టైం. ప్రజెంట్ మనమైతే బస్ మట్ స్టేషన్ దగ్గర వెళ్తున్నాం. లోపల మాత్రం నిజంగా చెప్తున్నా ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. ఎండ చూడు రే అమ్మ, మబ్బు లేదు ఏం లేదు, సావా కొడుతుంది ఎండ మాత్రము. అయ్యో కాక సైరన్ కూడా ఇచ్చిండు ఇక లోపలికి అనేసి. ఏం ఎండరా బాబు, పిచ్చులు వేస్తుంది లిటరలీ. సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రతి ఒక్క స్టేషన్లో 6 hours డిలే. ఎట్లా అంటే అమ్మ తిండి లేదు, దికాన్ లేదు, ఏం లేదు. బాగా ఇబ్బంది అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది నాకు సిచ్యువేషన్. ఎండ మొత్తం బీభత్సం కొట్టలేదు. దాదాపు 45 degrees ఉంది ఇప్పుడే. ఎండ మాత్రం బీభత్సం కొట్టలేదు. దాదాపు 35 to 45 degrees వరకు వెళ్తుంది. ఇంకోటి స్టేషన్ అయితే ఇక్కడ హాల్టింగ్ ఉంది. ముంబైది నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏసీ HA1 అండ్ A1 ఫస్ట్ క్లాస్ అండ్ B2 సెకండ్ క్లాస్ ఏసీ. దాని తర్వాత ఇక జనరల్ ఎస్ కంపార్ట్మెంట్, స్లీపర్ కంపార్ట్మెంట్. ఇక్కడ నుంచి మనకైతే 2 lines అయితే ఉంటాయి. అప్పుడైతే మనం సింగిల్ లైన్ అయితే ట్రావెల్ చేసినాం. ఇప్పుడైతే 2 lines అయితే ఉంటాయి, 1 and 2nd. ఇక ఇప్పటి నుంచి మనకి స్పీడ్ అనేది పుంజుకుంటుంది. ఇక వ్యూ చూసుకోవచ్చు, వస్తుంది కదా
పోరాలు అయితే అప్ప నుంచి సాగు కొడుతుర్రా భయ్. వీడు ఆడు కొట్టుడు, వీడు ఈయన కొట్టుడు, ఆ ఇద్దరు కొట్టుకున్నాడు కానీ తప్ప ఇంకేం లేదు. పైన అయితే ఆ ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్లు అసలు ఎందుకు పని చేస్తూనే అర్థమైతే లేదు. అది గాలి తిరుగుతాను తప్ప గాలి మాత్రం అస్సలు కత్తలేదు. ఫ్యాన్ ఆన్ చేసి కూడా వేస్ట్ వరకు కూడా పడేది దానికి. అయితే తిరుగుతానే గాలి వస్తలేదు. గట్లున్నది ఇక్కడ. ఈ పొరాలు ఇంకా కొట్లాడుకుంటూ ఉంటారు తప్ప ఇంకేం లేదు. ఇక మావాడు అంటావా, మావాడి సంగతి వేరే. మావాడు మస్తు బిజీగా ఉన్నాడు. మావాడు అయితే డీప్ ఇన్ స్లీప్. అంకుల్ అయితే అంకుల్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో బయటికి అర్థం చూస్తా అంటే ఇక్కడ చూడు మొత్తం వాటర్ డబ్బాలు ఏమున్నావా, మొత్తం ఆగం చేసి పెట్టారు. అంత గలీజ్ చేసి పడేసారు మొత్తం. ఇక వాటర్ బాటిల్ డబ్బాలు, ఇక వాళ్ళు ఇది కవర్లు ఉన్నాయి. ఇక అన్నీ అసలు మంచి పోనీ కూడా రాని కూడా అంత గ్యాప్ కూడా లేదు. ఇక డబ్బాలతో అయితే క్లీన్ చేస్తారో కూడా తెలియదు వీళ్ళంట. అండ్ ఇంకో విషయము ఏంటంటే మన ట్రైన్ కూడా ఇంకా డిలే నడుస్తూనే ఉన్నది. అప్రాక్స్ 8 గంటల డిలే నడుస్తుంది. మార్నింగ్ 7 o'clockకి అహ్మదాబాద్ ఉన్నది చూపిస్తుంది. నాకు తెలిసిన మటుకైతే మార్నింగ్ 7 కాదు కదా, మార్నింగ్ 10 అయినా నుంచి మనం అది షాక్ అవసరం లేదు, అంత డిలే నడుస్తుంది. ఇప్పుడే కొద్దిగా స్పీడ్ అయితే ఉంచుతుంది. ముంగడ పోతా అంటే మరి ఏందో చూడాలి. నాకైతే వర్షపడతలేదు. బ్లాక్ దిగాలి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ ట్రైన్ పోయేంత స్పీడ్, ప్యాసింజర్స్ ట్రైన్ కూడా అంత స్లో పోదు కదా, ఈ ట్రైన్ అంత స్లో అవుతుంది. వాటికి ఎంత చెప్పు, 15 రూపాయలు ఉంటుంది ఐఆర్సిటీ సంబంధించింది. వీడు 20 రూపాయలు అంటున్నాడు. ఇక చూడొచ్చు 15 రూపాయలు. నేనేమో అన్నా 30 రూపాయలు కొట్టినా, నాకు తెలియదు 2 వాటర్ బాటిల్ అంటే పైసలు తీసుకో 30 రూపాయలు, నువ్వే నాకేం అవసరమే మాట్లాడుతున్నావు. ఇంకేం చెప్పాలి చెప్పరు. ఇక నేను ఎగ్జాక్ట్ 30 రూపాయలు ఇచ్చినా, నాకు వాటర్ బాటిల్ ఇవ్వమంటే ఇస్తలేడు, పైసలు ఇస్తా అంటాడు. నేను డైరెక్ట్ ఐఆర్సిటీ కంప్లీట్ ఇస్తాను, అప్పుడు వాటర్ బాటిల్ ఇచ్చింది. నా కొడుకులు ఇది చూడు, ఇంత దొంగ నా కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కడిగా తీసుకురా. ఎట్లా టేస్ట్ ఎట్లుంది మరి తీసుకుంటా తాత? ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం కదా, తాత తీసుకుంది. చెప్పు. వారేవా వడాపావు క్యాజీ. అయ్యో బోండా, ఇడ్లీ, వడాపావు. అయ్యో ముంగట ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. మంచి ఫుడ్ స్టాల్ మాత్రం బస్వత్ జంక్షన్లో ఫుడ్ స్టాల్ మాత్రం బాగుంది నిజంగా. ఫుడ్కు డోకాలేదు ఇక్కడ మనకైతే. కానీ ఏంటంటే వాటర్ రీఫిల్లింగ్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాటర్ బాటిల్ తెచ్చుకున్న రీఫిల్లింగ్ చేసి కూడా చూడాలి. ఇక ఇది అయితే మా ఫుడ్ అయితే వచ్చింది. ఆర్డర్ ట్రైన్ నెంబర్ కూడా ఇచ్చిండు, అండ్ బ్యాచ్ నెంబరు, అమౌంట్, ఇయర్ ఫోన్ నెంబర్ రాసిచ్చిండు. అయ్యో అమౌంట్ అయితే ఇంత. ఓపెన్ చేద్దాం మరి. టేస్ట్ ఎట్లుంటుందో అయితే ఎవర్ ఎక్స్పెక్టెడ్ ది ఎండ్, మరి ఎట్లుంటుందో తెలియదు. సో చూద్దాం మరి, ఓపెన్ చేసి తిని ఎట్లుందో. మనం ఫస్ట్ టైం అయితే ఆర్డర్ పెట్టిన ఐఆర్సిటీలో. సో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. మేమైతే దీంట్లో చపాతీ వచ్చింది, రైసు, కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని ఏమంటారు దోసకాయ, గులాబ్ జామ్ చిన్న ఇచ్చిండు, అండ్ ఏది ఆలు చోలే ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, మొత్తం నీళ్ళు ఉంది అంతా. ఇక చపాతీ ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాం మేము. ఇంకా రైస్ అయితే బాస్మతి రైస్ మంచిగా ఉంది. సో టేస్ట్ అయితే చూద్దాం మనం ఒకసారి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ గుజరాత్. సో ఇక అహ్మదాబాద్ గుజరాత్ వచ్చేసి 4th ప్లాట్ఫారం దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మెమో ట్రైన్, మెమో ట్రైన్. ఇక ఈ లైన్స్ వేసి ఇది ఇక చూడవచ్చు. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ, ఏడి ఖాళీ. అందరికంతా ఇక అహ్మదాబాద్ లేదు, మొత్తం రాజస్థాన్ వాళ్ళు అంతా ఏడి ఖాళీ, ట్రైన్ మొత్తం ఖాళీ. అటు పక్కన అయితే ఫస్ట్ ప్లాట్ఫారం, ఇది 2nd ప్లాట్ఫారం, ఇది 3rd ప్లాట్ఫారం. అట్లా లాస్ట్కి చూపించినది అది 4th ప్లాట్ఫారం. కానీ నిన్న నేను ఒకటి ఆర్డర్ పెట్టినా కదా ఫుడ్ రైట్ ఐఆర్సిటీలో. ఫుడ్ చపాతీ ఆలు కర్రీ బాగుంది, తప్పైతే బాగాలేదు. అండ్ ఫుడ్లో కొద్దిగా ఏంటంటే రైస్ అనేది ఇంకా ఉడకలేదు, నేను ఎంత చేసుకుంటే ఉడకలేదు. మామూలు కొద్దిగా ఇంకా బియ్యం తేమానికి ఉంటాయి కదా, అంటే కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అట్లనే ఉంది. అది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంకో బెటర్ బాగా అవుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళి రాజ్కోట్ పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేసి 4 మీద 350 కిలోమీటర్స్ అవుతుంది. అది కూడా 6 hours జర్నీ చూపిస్తుంది. మేబీ చూసుకుంటే మనం ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తా అంటే 4 hours దిగిపోతాము.
మళ్ళీ రాజ్కోట్ నుంచి ద్వారకా వెళ్ళాలి. ఆ నుంచి వెళ్ళి రాజ్కోట్కి ద్వారకా 3 hours to 4 hours జర్నీ. మేబీ నాకు అక్కడ దిగిన వెంటనే ప్యాసింజర్ ట్రైనా లేకపోతే నాకు ఇట్లాంటి మేము ట్రైన్లో దొరికితే కనుక మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. లేదు కాదు ఇక వెయిటింగ్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా టైం చూసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ఇది రాజస్థాన్. ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వస్తుంది, అది కూడా డిలే అయింది 6 hours. ఇలా ఇంకా బేఫిగరు వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు 6 hours అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి ఇంకా 2 hours వీళ్ళ ట్రైన్ అయితే వస్తుంది హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వచ్చేసి 222 kilometers 3 hours 51 minutes చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 4 hours అనుకోండి. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం అహ్మదాబాద్ దగ్గర, చూసుకోవచ్చు ఎంత డిస్టెన్స్ చేయాలి. 222 kilometers అంటే ఏంది మాటలా. అండ్ ఇప్పుడు ఇది మనం చూసింది జస్ట్ కార్ సంబంధించింది. ట్రైన్కి అయితే ఇంకా లేట్ ఉంది. చూడొచ్చు ట్రైన్కి అయితే 5 hours చూపిస్తుంది. చూడండి 4 hours. నైట్ అయితే ఎట్లా అనేది లిటరలీ అసలు నిద్ర ఇచ్చి లేపింది నాకైతే. పైన అది ఉంది కదా పైన, అసలు ఇక్కడ అనుకుంటే గాలి కాదు కదా దానమ్మ, ఇంత కూడా ఏమి అసలు ఇంత గాలి రాలే. నేను కిక్ డౌన్ విండోకి డౌన్ ఉంది కదా, ఫుల్ విండో వస్తా నేను అనుకుంటే అసలు ఇంత ఈ సమయంలో కూడా గాలి రాలే. అంత ఇబ్బంది అయింది. ఏం చేసిన అంటే సగం కాలు బయట పెట్టినా సగం చేతి బయట పెట్టి అనుకున్నా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకైతే ఈ విండో అప్పర్ బ్రెత్కి అయితే. అంత ఖాళీగా ఉందనేసి ఈ సైడ్ సీట్స్కి అయితే వచ్చేసిన. ఒక స్లీప్ వేసినాం అనుకో మనం లేసే వరకు ఆ స్టేషన్కి వచ్చేస్తుంది. మా ట్రైన్ చూడవచ్చు ఎంత సీట్ ఇదైతే ఆగిపోయింది. విండ్ అయితే ఇక్కడ చూసుకుంటే చాలా సో మేమైతే ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే రాజ్కోట్ అయితే రీచ్ అవుతాము. ఎక్కడ నుంచో అయితే మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే పట్టుకోవాలి, కానీ గూగుల్లో వస్తే అయితే ప్యాసింజర్ ట్రైన్ అయితే లేదు. సంథింగ్ ఏదో ట్రైన్ అయితే చెప్పారు, అదైతే ఉందని చెప్పారు. మరి ఉందో లేదో తెలియదు. అక్కడ పోయి మనం అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే గూగుల్ అయితే ఎప్పుడు నమ్ముకోలేము, ఎందుకంటే మనం డైరెక్ట్ లైవ్లో చేసుకుంటే బేఫిగర్. సో మనమైతే అఫీషియల్గా అయితే రాజ్కోట్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇది మన ఏ ప్లాట్ఫామ్ మనకు తెలియదు. ఇది చూడదు రాజ్కోట్ జంక్షన్. సో మనము డిలే వచ్చేసి 7 hours 15 minutes కానీ మన రాజ్కోట్ టికెట్ వచ్చేసి రాజ్కోట్ 7 hours అయింది డిలే. ఇక మనము ఏ టైం పోతామో తెలియదు, ఏ టైం అయితే తెలియదు. ఇక్కడ నుంచి ఒకసారి మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఏ టైంకి ఉందో ద్వారకా ట్రైన్ ఉంటే మాత్రం మనము టికెట్ జనరల్ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోవాలి. మా వాడితే రెడీ అయిపోయాడు, బ్యాగ్ గీలన్నీ వేసుకొని. నా బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది, ఇక బ్యాగ్ వేసుకొని నేను కూడా వెళ్ళిపోలేదు అంతే. సో మనమైతే ఇప్పుడే రాజ్కోట్ స్టేషన్ దిగినాం. ఇక మావాడు నేను ఇక మరొక టికెట్ తీసేసుకోవాలి. అక్కడికి అనేది కన్ఫర్మ్ అనేది టికెట్ కాడికి పోతున్నాం. ఆడెక్కడికి మరి ఉందో లేదో తెలుసుకొని ఏ టైప్ ఉందో తెలుసుకొని బయలుదేరుతాం. బట్ ఇక్కడ మాత్రం ఎస్కలేటర్ ఉంది అప్ అండ్ డౌన్. ఎక్సలేటర్ తిప్పి ఎక్కుతున్నాం, కానీ మాకు మాత్రం వాసిపోతుంది. లిటరలీ ఎట్లా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఎండ మాత్రం దాదాపు ఇప్పుడే 40 degrees ఉంది. ఈవినింగ్ వరకు ఎంత డిగ్రీస్ అయితే ఇవ్వని తెలియదు. సో సపరేట్గా వాటర్ బాటిల్ పెట్టుకున్నాం. ఫుడ్ అంట 2 బిస్కెట్ ప్యాకెట్ ఉంది అంతే. ఇక దాని తర్వాత ద్వారకా అయితే వెళ్ళిపోవడం అంతే. మా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ 1:30కి అవుతున్నది, కానీ టైం అయితే వచ్చేసి 1:30 దాటింది. ఇక వెయిట్ చేస్తాను, మరి అది ఎప్పుడు వస్తావో ఏదో. మరి పోయి ఏసీలో కూర్చుంటాం. ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే కనుక మళ్ళీ స్లీపర్లో కూర్చుంటాం. స్లీపర్ కూడా అబ్జెక్షన్ చేస్తే కనుక జనరల్లో పోతాం. ఇదే మనకి. సో చూడాలి. ఇక ట్రైన్ కోసం వెయిటింగ్. ఈ డీజిల్ ట్యాంక్స్ ఇది ఉంది కదా, ఇది పోతే మన ట్రైన్ అయితే వస్తుంది.
సో మనమైతే ప్రజెంట్ B3 ఏసీ కోచ్ అయితే ఉన్నాము. మన సీట్ నెంబర్ వచ్చేసి అయితే ఏం లేవు. మనం జస్ట్ జనరల్ టికెట్ తీసుకొని అయితే మనము ట్రావెల్ చేస్తాం. టీసీ వచ్చిన తర్వాత మాట్లాడి ఆయనతో కన్విన్స్ చేసేసి మనం ఇక స్లీటర్ అంటే మన పేరు మీద తెచ్చుకుందాం. సో ఇక మా నాన్న ఇక్కడ పరిచయమైన అన్న, ఈడు మా కర్రోడు తెలుసు కదా, మా మాణిక్గాడు. ఇక ఎండాకాలంలో చల్ల ఏసీల మీద పోతున్నాం. కానీ మేము చేసిన 30 hours ఒక జర్నీ ఒక ఎత్తు, మన ఇప్పుడు 5 hours జర్నీ చేసింది ఒక ఎత్తు. నిజంగా ఆ ఎండ తిరిగే బదులు ఇప్పుడు ఏసీలా జనరల్ టికెట్ తీసుకొని మాట్లాడుకొని కూర్చుంది ఇంకా బెటర్ చెప్పాలంటే. ఎందుకంటే శాంతం ఉంది, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మనకంటే బెడ్షీట్స్ కూడా ఉన్నాయి అండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి. దాంట్లో పైనకి వెళ్ళి బిస్తరేసి పండుకున్నాం అంటే ఎవ్వరికి సౌకర్యం కూడా ఉండొచ్చు. సో మనమైతే ఎగ్జాక్ట్ నియర్ బై ద్వారకా దగ్గర అయితే ఉన్నాము. మనకు అర్థం కాదు అసలు ద్వారకా దగ్గర ఇవన్నీ విండ్ మిల్స్ అసలు ఎట్లా పెట్టారు మీరు. దాదాపు మనము ఇక్కడ అహ్మదాబాద్ నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇవన్నీ విండ్ మిల్స్ ఏంది అనుకుంటా. అప్రాక్సిమేట్లీ నేను 300 అని చెప్పినా కదా, ఇక 300 అని కాదు, ఇంకెక్కడనే ఉన్నాయి. అసలు మనకు అర్థం కాదు. దాదాపు గూగుల్ వేసి చూద్దాం ఒకసారి ఎన్ని ఉంటాయో. నా తెలిసిన మటుకైతే 1000+ ఉంటాయి. ఇవి చూసుకుంటే ఎన్ని అర్థం చేసుకోరు మీరే. లిటరలీ బాగా అంటే బాగున్నాయి. చూడు ఎన్ని ఉన్నాయి విండ్ మిల్స్. ఇక్కడ నీకు ఇవన్నీ ఉంటాయి. ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఇంకెక్కడే ఉన్నాయి విండ్ మిల్స్ అయితే ఇవి. సో మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయినా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను కూడా అదే అనుకున్నా, కొంతమంది కదా నాతో మాట్లాడుతున్నా ఏంటంటే, ఇప్పుడు మనము ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కినాం కదా, టికెట్ లేకుండా ఎక్కితే అది ఫైన్తో పాటు టికెట్ ఛార్జెస్ కూడా వేస్తాడు. అదే మనం మామూలుగా జనరల్ టికెట్ తీసేసుకొని ఈ యొక్క కంపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అతను ఫైన్ చేయడానికి ఛార్జెస్ అయితే ఏముండదు. డైరెక్ట్ అండ్ టికెట్ ఛార్జెస్ ఎంతైతే ఉంటుందో అదే అమౌంట్ మనం కట్టేసి మనం ఈ సీట్లకైతే కూర్చోవచ్చు. టీసీతో మాట్లాడినాం ఆల్రెడీ. మాట్లాడితే సార్ ప్రైస్ ఎంత ఉంది, 560 రూపీస్ ఉంది. అదే టికెట్ ప్రైస్తో మేము తీసేసుకున్నాం. మనకి ఇంకేం లేదన్నా. శాంపుల్ సో మనం ద్వారకలకి అడుగు పెట్టేస్తా తీసుకోండి ద్వారక. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, ఫస్ట్ టైం 8 సంవత్సరాలతో అనుకుంటున్నాం అచ్చుడు అనేసి. ఇప్పుడు మనకి సెట్ అయింది అచ్చుడు. సో ఇక్కడ నుంచి టెంపుల్ మనకి 1.5 kilometers అయితే తేడా చూపిస్తుంది. ఏమన్నా అయితే అన్న బయటికి వెళ్తారు అన్న, కలుద్దామన్నా. ఓకేనా, రైట్ అన్న. నేను మా మాణిక్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూడచ్చు, ఇది మనకి నెంబర్ B3 అని కానీ B4 ఎక్కినామన్నా. సో టెంపుల్ ఇక్కడ అయితే వ్యూ అయితే ఏం కనిపిస్తుంది. మనం ఇక పోకుండా మాట్లాడదాం. తినడానికి అయితే వచ్చినాము. ఇక రేటు చూస్తే గుండె వదిలిపోయింది. ఒక్క బటర్ చపాతి 7 రూపాయలు. పన్నీర్ కర్రీ వచ్చేసి ఇదే బౌల్ ఇచ్చిండు. పన్నీర్ కర్రీ 3 పన్నీర్లు ఇచ్చిండు, అది 250 రూపాయలు అంట. ఆ రైస్ చూపిరా నీకు, రైస్ చూపి. ఈ రైస్ చిన్న బౌల్ అలా 80 రూపాయలు అంట. ఇక కొన్ని స్టార్టర్స్ ఇచ్చిండు, ఆ స్టార్టర్స్ లెక్కనే లేవు. ఇక పచ్చళ్ళు చిక్కలు అన్నీ ఉన్నాయి. ఇది స్వీటు, ఇది హాటు, అది స్వీటు, ఇది కర్రీ, ఇది చపాతి. ఇది చూడాలి ఏమనిపిస్తుంది మానిక్, చెప్పావు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? వీడికి వస్తే మొత్తం ఇది పావుబద్ది తినుకుంటే బేబీ కర్రీ. ఈ రెస్టారెంట్ పోతే మొత్తం కుర్చీసి పెడతారు ఒక కొడితే. ఏమైంది? 20 రూపాయలు టిఫిన్ కడుపు నింతుందా? మా వాడికి అట్లాంటివి నేనే. సో మా బిల్లు వచ్చేసి మొత్తం అరౌండ్ 400 అయింది. ఏమేమి తిందామంటే జస్ట్ 2 చపాతీ, నేను 2 చపాతీ, మా వాడు 2 చపాతీ అండ్ ఒక హాఫ్ చిన్న ప్లేట్లో రైస్ అండ్ పన్నీర్ కర్రీ వచ్చేసి 240. 4 చపాతీలు వచ్చేసి 80 రూపాయలు. మంచి చిన్న కప్పు వచ్చేసి రైస్కి దానికి 80 రూపాయలు. మొత్తం ఓవరాల్ 380 రూపాయలు ప్లస్ 20 రూపీస్ సర్వీస్ ఛార్జెస్. ఇక చూడు కదా ఎంతనో. మనం ఒక్క పూటకి 400 అంటే ఇద్దరికి. అట్లా అంటే ఫ్యామిలీ వస్తే మరి వాళ్ళ ఏ పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి ఏందో మరి. నిజంగా ఇట్లా ఆలోచిస్తా అంటే ఫస్ట్ ఒక సింగిల్గా లేకపోతే ఫ్రెండ్స్ అని వచ్చి అక్కడ ఖర్చులను తెలుసుకొని దాని తగ్గట్టు తర్వాత మన ఫ్యామిలీని తీసుకురావాలి. అట్లాంటి టైంలో అట్లా ఉంటేనే మనకి బేఫికర్. ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎందుకు ఉన్నాయని తెలుస్తుంది.
అండ్ ఎంతెంత ఖర్చు పెట్టదో తెలుస్తుంది. ఖర్చు లిమిటెడ్గా పెట్టుకుంటే ఎట్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రిప్ అయిపోతుందో తెలుసుకోవచ్చు.